ఈరోజు రాజీవ్ యువిక స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్గా ఎవరైతే అప్లై చేయని వాళ్ళు, రెండోది అప్లై చేసిన వాళ్ళు ఏం చేయాలి, మూడోది ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి. సో ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్లై చేయని వాళ్ళు, మీరు ఈ నెల ఏప్రిల్ 14th లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్కి వీళ్ళని త్వరగా అప్లై చేయండి. సో ఏమైనా డేట్ ఎక్స్టెండ్ అయితే కూడా కావచ్చు, కాకపోవచ్చు, కానీ మీరు 14th లోపు అప్లై చేయండి. సో నెక్స్ట్ మీరు అప్లై చేసిన వాళ్ళు ఏం చేయాలి, రెండోది మీరు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీ ఎంపీడీ ఆఫీస్లో లేకుంటే మున్సిపల్ కమిషనరేట్లో ఇవ్వాలి. సో మీరు ఏం చేస్తారంటే దానికి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి దానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, మీ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, మీ ఆధార్ కార్డ్ కానీ, సో మీ రిమైనింగ్ ఏమైనా ఉంటే దానికి అటాచ్ చేసి ఎంపీడీ ఆఫీస్లో కానీ, డిస్ట్రిక్ట్ కమిషనరేట్ ఆఫీస్లో కానీ, మున్సిపల్ కమిషనర్లో ఇవ్వాలి. సో మూడోది ఏంటంటే ఎవరైతే తప్పు నేమ్ కావచ్చు, లేకుంటే తప్పు స్కీమ్ కావచ్చు, లేకుంటే అనదర్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఎంటర్ చేస్తే మీరు ఎడిట్ ఆప్షన్ కోసం అప్లికేషన్ ఇవ్వండి. ఎంపీడీ ఆఫీస్లో కావచ్చు, మీకు ఎస్సీ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్లో, బీసీ కార్పొరేషన్, సో మైనార్టీ, సో ఇలాంటి కార్పొరేషన్లో కానీ, లేకుంటే మీ కలెక్టర్ కానీ, సో మీరు ఒక దరఖాస్తు రాసి సార్ మేము ఇక్కడ మిస్టేక్ చేసాము, సో మాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి, మేము సరి చేసుకుంటాం అనేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టండి. సో ఇలా మీకు ఎడిట్ ఆప్షన్ చాలా మంది అప్లికేషన్ వస్తే గవర్నమెంట్ కూడా మీకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే నిరుద్యోగులైన తెలంగాణ యువతి యువకులు ఉన్నారో సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తాను. థ్యాంక్ యూ.